రాజకీయాల్లో ఎప్పుడు ప్రశ్నార్థంగా ఉండేటువంటి ఒక ప్రశ్న, దానికి ఆ జవాబు దొరకనటువంటి ప్రశ్న. రెండోది ఒక వింత పోకడ, అటు ప్రతిపక్షానికి అధికార పార్టీకి సంబంధించి వింత పోకడ. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే రాజకీయ నాయకులు, ప్రతిపక్షం, అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏ పార్టీలోనే అవ్వచ్చు. ఇప్పుడు అధికార పార్టీ ఏం చేసినా సరే, ఎంత మంచి చేసినా సరే, రాష్ట్రం కోసం ఎన్ని త్యాగాలు చేసినా సరే, వాళ్ళు ఏం చేసినా తప్పే అనేటువంటి కోణంలో ప్రతిపక్షం మాట్లాడుతుంది. ప్రతిపక్షం ఏం చేసినా సరే, ఏదో ప్రజల కోసం నిలబడటం, ప్రజలతో పోరాటం చేయటం, ఏం చేసినా సరే ఖచ్చితంగా ప్రతిపక్షం చేసే మొత్తం తప్పులు అని చెప్పేసి అధికార పార్టీ మాట్లాడుతూ ఉంటారు, అధికార పక్షం మాట్లాడుతూ ఉంటారు. దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరన్నా ఇదిగో ఇది బాగుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, కరోనా ఆ టైంలో 108 వాహనాలని ఎక్కువగా కొనుగోలు చేసి మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఇచ్చాడు. ఈ విషయాన్ని అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేశారండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి టైంలో అంబులెన్స్ అనేది చాలా అవసరం అండి అంటే, ఎంత కల్ముషమైనటువంటి రాజకీయాల్లో ఇలాంటి టైంలో మీరు కొంట మాత్రం చాలా మంచి విషయం అని చెప్పేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడారు. ఆ టైంలో ఈ విషయాన్ని, ఇదేంటంటే విపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతాడు, ఆ నేనే రాజకీయ నాయకుడు ఏంటి అని మాట్లాడారు కొంతమంది ఎర్రి పుష్పాలు. వీళ్ళు లేడీస్ కూడా ఉన్నారు కొంతమంది. దాంట్లో మా ఆర్జీవి సినిమాలో చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదేంటండి నాకు అర్థం కాదు. ఆయన విపక్షంలో ఉండి అధికార పార్టీని పోగొట్టారు అంటే ఫిక్స్ అయిపోయింది వాళ్ళ మైండ్ లో. ఒక మంచిని మంచిగాను, చెడుని చెడుగాను మాట్లాడుకునేటువంటి స్థితి దాటిపోయింది. రాజకీయ నాయక పార్టీలు ఇదిగో ఈ మంచి మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వచ్చిందో, దానివల్ల వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చేస్తాయి, ఒక్క ఓట్ల రాజకీయం. అలాగే మనల్ని కూడా అలాగే తయారు చేశారు ఈ రాజకీయ నాయకులు. మనల్ని తయారు చేశారు, ఛానల్స్ అలా తయారు చేశారు, మీడియా విధానాన్ని మొత్తాన్ని అలాగే చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా మీద ప్రతాపం చూపించబోతున్నారు. నేను ఆశగా చెప్పలేదు, నెక్స్ట్ వీడియో చేస్తాను. సోషల్ మీడియాని ఎట్ట తొక్కేయాలి, సోషల్ మీడియాని జనానికి అందుబాటులో లేకుండా ఎలా చేయాలి, సోషల్ మీడియా అనేది ఉండకూడదు అనేటువంటి ప్లాన్ అయితే మాత్రం ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి విధంగా విమర్శలు విపరీతంగా వస్తుంది. దాని మీద నిజమైంది, దాని మీద ఏదో ఉన్నటువంటి విషయం మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో. సరే, ఓకే. ఈ రాజకీయాల్లో ఇది వింతగా ఉంటది. అంటే ఏది చేసినా కూడా మన రాజ్యాంగంలో ఏమైనా ఉందా, మీరు ఏది చేసినా విమర్శించి ఏది చేసినా కూడా తప్పని చెప్పండి అనేటువంటి విధంగా రాజ్యాంగంలో ఉందేమో. ఒకవేళ అలాగే ఉంటే మాత్రం రాజ్యాంగ సవరణ ఇంకోసారి చేయాలేమో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అవతల వాళ్ళు ప్రతి ఏ ముఖ్యమంత్రి అయినా సరే మొత్తం చేయడం చేయడు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అంత మంచి ఏం చేయడు. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి. వాటిని మంచిగా తప్పుగా చెప్పుకునేటువంటి విమర్శ ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్ రాజకీయం మారుతుంది. అంతే, అప్పుడు ఆటోమేటిక్ స్వార్థం తగ్గిపోతుంది. ఈ ప్రశ్న ఎప్పుడు నాకు ప్రశ్నగానే ఉండిపోయింది. దీనికి సమాధానం ఎవరు చెప్తాడో, నేను బతికుండగానే అసలు మన తరంలో ఈ సమాధానం తెలుస్తుందో లేదో తెలియదు. అలా రాజకీయాలు వస్తాయో లేదో మనం ఊహించుకోవడానికి కూడా ఒకవేళ మన అత్యుత్సాహమేమో, లేకపోతే మన మితిమీరిన కోరికేమో తెలియదు. కానీ ఇది ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే, ప్రతిపక్షం అదే విధంగా అధికార పక్షానికి సంబంధించి ఒకరు అధికారంలో ఉన్నటువంటి టైంలో చేసినటువంటి తప్పు అంటే ప్రతిపక్షానికి కనపడితే ఆ తప్పు, అధికార పార్టీ ఒక పని చేసింది అనుకోండి, అది తప్పుగా అప్పుడున్నటువంటి ప్రతిపక్షానికి తెలుస్తుంది. ఈ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఉచ్యం నీచం అనేటువంటి ఏముండవా తెలియదు రాజకీయంలో. దీనికోసం ఎందుకంటే ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక ప్రచారం చేస్తున్నారు, దాన్ని మీడియా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పటికి హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు 70 సార్లు వెళ్ళాడు, ఇది వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నాడు, ఇది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా. అంటే ఇది వార్త. అంటే చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు సరే అది పట్టించుకోవడం మీడియా ఎప్పుడో మానేస్తుందండి, అది తీసేద్దాం. మనం దాని గురించి మాట్లాడుకున్న టైం వేస్ట్, ప్రజల సమస్యల గురించి మాట్లాడటం వేస్ట్. ఏ వార్త రాసినా ఈ వార్త మేము నమ్ముకున్నటువంటి పార్టీలకి ఓట్లు తెచ్చిపెడతదా లేదా అనేటువంటి విషయాన్ని 1కి 10 సార్లు బేరేజ్ వేసుకొని ఆ ప్రింట్ వేసి దానికి శాలరీ ఇచ్చి, లేకపోతే ఆ యజమానులకి కోట్లు కాంట్రాక్ట్లు వాటిని దోచిపెట్టి మొత్తం నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థలుగా మీడియా విధానాన్ని చెప్పుకోవచ్చు. సింపుల్ అండ్ సింపుల్, ఇంకేం లేదు దాంట్లో. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 71 సార్లు వెళ్ళాడని చెప్పేసి వీళ్ళంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఈయన చాలా సార్లు అని చెప్పేసి దీన్ని వార్తగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీంట్లో వింత ఏంటంటే, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో, అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ కాదా, ఆయన ఇల్లు ఆడుందా, ఆయన పర్మనెంట్ ఇల్లే ఉందా, ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆయన ఏదో హైదరాబాద్ పోతున్నాడు, అప్పుడప్పుడు వచ్చి ఏదో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, ఆయనకి ఏ సంబంధం ఆంధ్రప్రదేశ్ తో, ఇలా మాట్లాడారు వైసీపీకి సంబంధించిన నాయకులు, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానాలు. ఇప్పుడు వీళ్ళకి అధికారం పోయింది, వాళ్ళకి అధికారం వచ్చింది, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి బెంగళూరు వెళ్ళిపోతాడు, ఎప్పుడో అప్పుడు ఏదో గుర్తొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చినప్పుడు వస్తున్నాడు అని చెప్పేసి
మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తుంది నిజమే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు మరి వెళ్ళింది నిజమే. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి కదా, అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? ఏదైనా పని ఉంటే వస్తున్నాడు, లేకపోతే బెంగళూరులో ఉన్నాడు అనేటువంటి విధంగా. అంటే చూడండి, అంటే వాళ్ళ అధికారుల పార్టీలో ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులని హైదరాబాద్ వెళ్తారని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అయితే అని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ విమర్శిస్తుంది. మళ్ళీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోతుంటారు, ఆంధ్రప్రదేశ్ లో ఉండరు. మరి ఏంటి ఇది అడిగితే ఇదిగో మీరు హైదరాబాద్ వెళ్తున్నారు అంటే రివర్స్ కోటింగ్ అనమాట ఇది. అంటే అందరూ చేసేది అదే, కానీ మాది కరెక్ట్, వాళ్ళ తప్పు అదే పని. మళ్ళీ వీళ్ళు బెంగళూరు వెళ్తున్నాడు, ఆయన హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాడు, వీళ్ళు విమర్శించారు. ఇప్పుడు ఈయన బెంగళూరు వెళ్తున్నాడు, వీళ్ళు విమర్శిస్తున్నారు. లెక్కేసుకుని వార్తలు రాసుకుంటారు. అందరు చేసేది అదే, కానీ మాది కరెక్ట్, వాళ్ళ తప్పు. వాళ్ళేమో వాళ్ళ తప్పు, మాది కరెక్ట్. చేసే వాళ్ళు అందరు చేసేది అదే. మళ్ళీ ఇది వింత అనమాట రాజకీయాల్లో. ప్రతి సమస్యకి దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏ సమస్య అయినా సరే, రైతు సమస్య అయినా, విద్యా సమస్య అయినా, లేకపోతే వైద్య సమస్య అయినా, లేకపోతే ఈ పీపీపీకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించిన ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక లొసుగు ఉంటది, ప్రతి ఒక్కరికి ఒక రంధ్రం ఉంటది. ఆ రంధ్రం నీళ్ళు కప్పెట్టేసుకుని మీది తప్పు అంటారు, వీళ్ళ దగ్గర రంధ్రం ఉంటది, ఆ అర్థం మాది కాదు మీది తప్పు అంటారు. ఇదే వింత. దీన్ని తెలుసుకొని ప్రజలు కానీ ముందుకు వెళ్లేటువంటి తరుణంలో ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎవరో ఒకటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ సోషల్ మీడియా లేకుండా చేయాలి. ఎవరో కొంతమంది ఏదో తప్పుడు రాతలు రాస్తాం, వాళ్ళు ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంగా ఏదైనా చేయాలి. కానీ అసలు సోషల్ మీడియాని తొక్కేసి, తీసేసి, నలిపేసి అసలు కనీసం ఆ ప్రజలకు ఉండేటువంటి ఆ గొంతుకుని కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి కోణంలో విపరీతంగా చర్చ జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియో చేద్దాం, ఏమైంది.